అయితే ఈ ప్రస్తుతం ఈ మెదక్పల్లిలో అయితే గ్రామంలో ముగ్గురు చిన్నారులు చనిపోవడంతో విషాద ఛాయలను అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో చెన్నయ్య సోదరుడు ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాము. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు, ఏం జరిగింది అన్నది తెలుసుకుందాం. చెప్పండి, ఏం ఏం కోరుకుంటున్నారు మీరు, ఏం జరిగింది? ఏం లేదన్న, మా అన్న హైదరాబాద్లో 30-40 ఏళ్ళ సంది ఉన్నాడు. మా అన్న కష్టం చేసి మొత్తం సంపాదించి మా వదినకు ఆస్తి ఎట్టేసిండు. ఆస్తిని శివకుమార్ గాడు వీజ్ చేసిండు మా వదినను. ఈ చేసి చంపేశాను మా అన్నను, మా పిల్లలందరూ చంపేయడానికి చూసిండు. మాకు న్యాయం జరగాడే, కోర్టు పోయింది. మేము పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని ప్రతి ఒక్క ఊరోళ్ళు మాకు ఫోన్ చేస్తురు. అట్టోటోళ్ళు భూమి మీద ఉండొద్దు, అసలు సమాజంలో ఏమైపోతుంది, ఇట్టోటోళ్ళు జీతములా ఉండొద్దు, ఇద్దరు ఉండొద్దు, ఇద్దరిని బహిరంగంగా చంపేశాడే. ఇట్లా అట్టోటి ఆలోచన రావద్దు ప్రతి ఒక్క ఆడపిల్లకైనా మగ పిల్లకైనా. ఎన్ని కుటుంబాలు ఆగం చేస్తారు అని చెప్తున్నారు సార్ మాకు. మీరు ఇప్పుడు న్యాయస్థానం నుంచి ఏం కోరుకుంటున్నారు? మాకు ఉరిశిక్ష తీయడానికి ఎమర్జెన్సీ పడాడే, ఉరిశిక్ష తీయడానికి నేను కోరుకుంటున్నాను. ఈ సంఘటన జరగక ముందు మీ వదిన మీతో ఎలా ఉండేది? ఇంటి వాళ్ళతో ఎలా ఉండేది? బాగుండే, మంచిగా ఉండేది. చాలా మంచి బాగుపడాడే, మంచిగా ఉండాడే. మీరు ఎలాంటి మంచిగా ఉండి సంసారం బాగుపడించుకోవాలి అని మంచి బాగానే చెప్పేశారు మాకు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాతనే ఇలా మారిందంట. ఈ గెట్ టుగెదర్ జరిగిన తర్వాత మా వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. మా అన్న ఇట్లా ఒక దగ్గర మేము ఊళ్ళో ఉంటాం, మా అన్న హైదరాబాద్ ఉంటాడు. ఇట్లా జరిగే కారణం మా అన్నకు 2 నెలలు 3 నెలల మధ్యనే ఇట్లా అవుతుందని మాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అన్న ఇంకా ఇట్లా అంటే కామన్ మేమన్నది, స్కూల్కు పోతుంటే నన్ను స్కూల్ టీచర్లతో మాట్లాడుతుంటే అనుమానిస్తావా అన్న ఇట్లా ఆలోచనలా చెప్పేసారు. చెప్పే వరకు మేము ఇంకా మా అన్న కొంచెం ఇట్లా అరే అవుతానికి అనుమానం పియొద్దని చెప్పి అది చేసింది సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మెదక్పల్లిలో ఉన్నాము. ఇక్కడ గ్రామంలో అయితే మొత్తము సైలెంట్ అయిపోయింది. అయితే నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఈ పిల్లలు ఎవరైతే చనిపోయారో ఆ పిల్లలు ఎప్పుడు ఇక్కడ కలుపుకోలే ఆడుకునేవారని, ఏదైతే సెలవులలో వచ్చినప్పుడు కూడా అందరితో కలిసి ఉండేవాళ్ళు.